మీరు వీడియోను ఆస్వాదించినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ మద్దతు మరింత అద్భుతమైన కంటెంట్ సృష్టించడం మాకు సహాయపడుతుంది మరియు దైనికి ఒక్క క్షణం మాత్రమే పడుతుంది. రాకీ మౌంటైన్ బిగ్హార్న్ గొర్రెలు ఉత్తర అమెరికాలో అతిపెద్ద అడవి గొర్రెలు. పరిపక్వ పొట్టేళ్లు, మగ, 300 పౌండ్ల కంటే ఎక్కువ బరువు ఉంటాయి మరియు భుజం వద్ద 3 అడుగుల కంటే ఎక్కువ నిలబడతాయి. గొర్రెలు, ఆడవి, గణనీయంగా చిన్నవి, మగవారి బరువులో సగం. వారి కోటు బూడిద గోధుమ రంగు నుండి ముదురు గోధుమ రంగులో ఉంటుంది. రమ్, మూతి మరియు కాళ్ల వెనుక భాగంలో తెల్లటి మచ్చలు ఉంటాయి. వారి శీతాకాలపు కోట్లు మందపాటి, డబుల్ లేయర్లు మరియు తేలికగా ఉంటాయి. వేసవిలో వాటిని వదిలివేస్తారు. పరిపక్వత చెందిన పొట్టేళ్ల కొమ్ములు భారీగా ఉంటాయి, చుట్టలుగా, బలంగా ఉంటాయి. వాటి శరీర బరువులో 10% వరకు ఉంటాయి. వీటి ఆవాసాలు దక్షిణ కెనడా నుంచి పశ్చిమ అమెరికా మీదుగా న్యూ మెక్సికో వరకు విస్తరించి ఉన్నాయి. రాకీ మౌంటైన్ బిగ్హార్న్స్ ఆల్పైన్ పచ్చిక మైదానాలు, గడ్డి పర్వత వాలులు, పర్వత పాదాల దేశం, రాతి కొండలు మరియు బ్లఫ్లను ఆక్రమిస్తాయి. కఠినమైన భూభాగం మాంసాహారుల నుండి తప్పించుకునే మార్గాలను అందిస్తుంది. అడవిలో ఆయుర్దాయం 9 నుంచి 12 సంవత్సరాలు.
గడి పెరిగే పర్వత వాలులపై బిగహారిన గొర్రెలు మందలుగా వెళ్తాయి. కొమ్ములు కలిగిన పొట్టేళ్ళు గుండ్రంగా మరియు వెడల్పుగా వంకరగా ఉంటాయి. బరువుగా గర్వంతో ధరిస్తాయి. భుజం స్టాండ్ వద్ద 3 అడుగుల ఎత్తు, 5 నుండి 6 అడుగుల ముక్కు నుండి తోక వరకు పొడవు. గొర్రెలు తేలికగా ఉంటాయి. కోట్లు లేతగా మారుతాయి. శీతాకాలంలో మందంగా, తరువాత వేసవిలో బలహీనంగా ఉంటాయి. మైదానాల కింద పట్టణాలు ఏర్పడ్డాయి. పిల్లలను ఉంచే లోతైన సొరంగాలు. ప్రతి ప్రవేశ ద్వారం చుట్టూ కోటరీలు కాపలాగా ఉంటాయి. హెచ్చరిక శబ్దంతో వాటి కాల్సును అరుస్తాయి. ముక్కు నుండి తొక వరకు 14 అంగుళాలు, 1 నుండి 3 పౌండ్ల వరకు చిన్నవి. కానీ గడ్డి మరియు విత్తనాలు వాటి రోజువారీ పాటను కలిగి ఉంటాయి. అవి చెందిన ప్రేరీలో కొండలు నిటారుగా ఉన్న చోట విగాఢంలు ఎక్కుతాయి. ప్రైరీ కుక్కలు తవ్వుతాయి మరియు అరుదుగా నిద్రపోతాయి. ప్రకృతి ప్రణాళికలో 2 అడవి ప్రపంచాలు, ఎత్తైన పర్వతాలు మరియు ప్రేరీ భూమి. ప్రేరీ కుక్కలు శాకాహార బొరియలు ఎలుకలు. ఇవి ఉడుత కుటుంబంలో భాగం. 5 జాతులు ఉన్నాయి: నలుపు తోక, తెలుపు తోక, గన్నిసన్స్, ఉటా మరియు మెక్సికన్. పరిమాణం: ముక్కు నుండి తోక వరకు సుమారు 16 అంగుళాలు 40 సెంటీమీటర్లు, తోక కొన్ని అంగుళాలు, మరియు బరువు 1 గంట 5 నిమిషాల 3 సెకన్లు పౌండ్ల 0.7-1 కిలోలు. జాతులు మరియు సీజన్ను బట్టి ఉంటుంది. సామాజిక నిర్మాణం సంక్లిష్టమైనది. వారు పెద్ద కాలనీలు లేదా పట్టణాలు, వార్డులుగా విభజించబడ్డారు మరియు తరువాత కోటరీస్ అని పిలువబడే కుటుంబ సమూహాలుగా నివసిస్తున్నారు. కోటరీలో సాధారణంగా ఒక వయోజన మగవాడు, అనేక మంది వయోజన ఆడవారు మరియు వారి పిల్లలు ఉంటారు. బహుళ ప్రవేశ రంధ్రాలు, సొరంగ నెట్వర్క్లు, నిద్రపోవడానికి, పిల్లల పెంపకం కోసం, ఆహారాన్ని నిల్వ చేయడానికి మరియు వ్యర్థాలను నిల్వ చేయడానికి విభిన్న గదులు. ఈ భూగర్భ గృహాలు ఉష్ణోగ్రత నియంత్రణ మరియు రక్షణకు కూడా సహాయపడతాయి. కమ్యూనికేషన్ అధునాతనమైనది. వారు మాంసాహారుల గురించి హెచ్చరించడానికి అలారం కాల్స్ ను ఉపయోగిస్తారు. వివిధ జాతులు గాలి ద్వారా చేరుకునే మాంసాహారుల మధ్య తేడాను గుర్తించగలవు.
వారి కాల్స్ ప్రెడేటర్ యొక్క పరిమాణం, వేగం లేదా రకం గురించి సమాచారాన్ని కూడా ఎన్కోడ్ చేయవచ్చు. ప్రేరీ కుక్కలు కీలకమైన జాతులు. వారి బొరియలు మట్టిని సుసంపన్నం చేస్తాయి. వారి మేత నమూనాలు మొక్కల సంఘాలను రూపొందించడంలో సహాయపడతాయి మరియు వారి బొరియలు ఇతర జంతువులకు, బొరియ గుడ్లగూబలు, పాములు మొదలైనవి, ఆవాసాలను అందిస్తాయి. బెదిరింపులు, ఆవాస నష్టం, వ్యవసాయం, అభివృద్ధి, వ్యాధి, ముఖ్యంగా ప్లేగు, విషం మరియు కొన్ని జాతులలో అంతరించిపోతున్న స్థితి వైపు నెట్టబడటం. ప్రకృతి యాత్ర మీకు నచ్చితే ఒక్క లైక్తో మాకు మద్దతు చెప్పండి. మీ మిత్రులందరితో షేర్ చేయండి. కథలు అంతా పంచుకుందాం. మరచిపోకండి ప్రకృతి దర్శనం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ వినోదం, జ్ఞానం, జంతువులు, పక్షులు, ప్రకృతి మైత్రి కో